హాయ్ ఫ్రెండ్స్, పెసరపప్పు పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో ఖచ్చితంగా స్వీట్ తినాలన్నప్పుడు మనం ఈ పెసరపప్పు పాయసం అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒంటిలో వేడి అనేది కూడా హీట్ అనేది ఎక్కువగా అనిపించదు. చాలా టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు పాయసం ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక అరగంట ముందు అయితే మంచి పెసరపప్పు అయితే తీసుకొని కడుక్కొని పక్కనైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మనం కుక్కర్లో కానీ లేదంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులో అయితే మనం దాన్ని ఉడికించుకోవాలి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై మనమైతే కుక్కర్ని అయితే పెట్టేసుకుందాము. కుక్కర్ని మనం పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అరగంట ముందు అయితే మనం సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకుంటే అవి మనకి సగ్గుబియ్యం చాలా మెత్తగా వాటర్ని అనేది అబ్జర్వ్ చేసుకోవడం చాలా బాగుంటుంది. మనం అయితే కుక్కర్లో పెట్టిన పెసరపప్పు అయితే ఉడికిపోయింది. దాన్ని ఇప్పుడు మనం మెత్తగా పప్పు గుత్తుతో అయితే నలుపుకుందాం. లేదంటే మీ దగ్గర మిక్సీ ఉన్న మిక్సీలో వేసుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకి పెసరపప్పు అనేది బాగా నలగడం అయితే ముఖ్యం అన్నమాట. ఇప్పుడు పెసరపప్పు అయితే నలిగిపోయింది కదా ఫ్రెండ్స్, దాన్ని మా అమ్మ అయితే తిప్పేసింది. దాన్ని ఇప్పుడైతే మనం పక్కన పెట్టేసుకొని మనం పాయసానికి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. మనం పాయసంలో అనేది డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఉంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి స్వీట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల. సో మా అమ్మ ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని దానిపై ఒక చిన్న కళాయి అయితే పెట్టేసుకుంది. మీ దగ్గర ఏవేవి ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. మేము ఒక కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసి ఆ డ్రై ఫ్రూట్స్ని ఆ నెయ్యిలో అయితే వేపేసుకుంటున్నాము. మేము ఏమేమి వేసామంటే జీడిపప్పు, అలాగే బాదం పప్పు, కిస్మిస్, అలాగే ఎండు కొబ్బరి అవన్నీ అయితే యాడ్ చేసాము. సో ఇవైతే బాగా మనకి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి డ్రై ఫ్రూట్స్ అయితే బాగా అయితే వేగిపోయాయి. ఇవి తీసేసి మనం ఒక పక్కన అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అదే స్టవ్ పై ఒక మండపాతి గిన్నె అయితే తీసుకుందాం. మనం అరగంట లేదా గంట నానబెట్టుకున్న సబ్జా గింజలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవైతే బాగా చూసారు కదా గిన్నె నిండా అయితే వచ్చాయి. ఇప్పుడు వాటిని అయితే మనం అందులో అయితే యాడ్ చేసుకున్నాము గిన్నెలో. ఇప్పుడు మనకి మొత్తం అయితే మా అమ్మ అందులోకి అయితే వేసేస్తుంది చూడండి. ఇప్పుడు అందులోకి అయితే వాటర్ తగినంత, మీకు ఎంత చిక్కగా కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మేమైతే 2 లోటాల వాటర్ అయితే యాడ్ చేసేసి మూత అయితే పెట్టేసుకున్నాము. మనం స్వీట్ చేయడానికి చాలామంది షుగర్ అయితే యూజ్ చేస్తారు. షుగర్ వల్ల మనకి అనారోగ్య సమస్యలు తప్ప మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. కాబట్టి కొంచెం స్వీట్ చేసేటప్పుడు ఎక్కువ సార్లు అయితే మనం బెల్లాన్ని అయితే యూజ్ చేయడం అయితే జరిగిద్ది. సో మా అమ్మ అయితే బెల్లంతో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చేసే ఈ పాయసం అనేది హెల్త్కి చాలా మంచిది. సో మా అమ్మకి చాక్తో కట్ చేయడం రాదు, కత్తిపీటతోనే కట్ చేస్తుంది. ప్రతిదీ మేము వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మేము చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మా లాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వండి. చాలా అంటే చాలా పెద్ద పెద్ద గిన్నెలు కొంచెం మోడలింగ్గా ఇలా చాలా చేస్తారు. సో అలాంటి వాళ్ళకు కాకుండా మాకు కూడా సపోర్ట్ అయితే చేయండి. బెల్లం అయితే తురిమేసింది. ఇప్పుడు మనకి గిన్నెలో ఉన్న సగ్గుబియ్యం అనేది బాగా అయితే చూసారు కదా, వాటర్కి బాగా అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు మనకి సగ్గుబియ్యం అనేది చాలా చిక్కబడిపోయింది చూడండి. ఇప్పుడు మనకి చిక్కటి గేదె పాలు అనమాట. అంటే ఎక్కువ మనకి ఏంటంటే ఫ్యాట్ ఉంటుంది ఇందులో, వెన్నపూస అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక లోటాడైతే మేము పోసుకున్నాము. మీకు ఎన్ని లోటాలు కావాలంటే అన్ని లోటాలు, దీంట్లో నష్టం అయితే ఏం లేదు. మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా బాగా మనం అయితే మిక్స్ చేసేసుకోవాలి. మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం తురుముకున్న బెల్లాన్ని అయితే మొత్తాన్ని అయితే అందులోకి అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు బెల్లం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువైతే తీసుకోండి. స్వీట్ ఎక్కువ తినడం వల్ల బెల్లంతో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. కాబట్టి మేము బెల్లం స్వీట్కి తగ్గట్టు అయితే తీసుకున్నాము కాబట్టి మాకు సరిపోయింది. సో మొత్తం ఇప్పుడు మనం పాయసంలో కలిసే విధంగా అయితే మనం చేసేసుకోవాలి. సో మొత్తం అయితే మా అమ్మ కలుపుతుంది ఫ్రెండ్స్. మా అమ్మకి ఏంటంటే కెమెరా చాలా కొత్త అనమాట. సో నా కోసం కష్టపడుతూ మా అమ్మ అయితే ప్రతి ఒక్క స్వీట్ ఐటమ్స్ అవన్నీ అయితే
చేస్తుంది. సో నా యూట్యూబ్ కోసం అన్నమాట. సో మనం ముందుగా అయితే మెదుపుకున్న పెసరపప్పు అయితే వేసుకునే టైం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. దాన్ని కూడా అయితే మనం మొత్తం అయితే వాటర్ ఉన్నా సరే దాంతోనే మొత్తం మెదుపుకొని మనమైతే అందులో అయితే వేసేసుకున్నాము. మన టేస్టీ అయిన పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోవడానికి చాలా టేస్టీగా గిన్నెలో వేసుకొని తినడానికి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూపించే ఉంటారు, ఎవరి స్టైల్ వాళ్ళది. కాబట్టి ఇప్పుడు నేనైతే చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి నాకు సపోర్ట్ చేయండి. కొంచెం టేస్ట్ కోసం గల్లుప్పు అయితే మా అమ్మ వేస్తుంది, ఎందుకంటే మనకి స్వీట్స్లో కొంచెం అనేది వేస్తే బాగుంటుంది. అలాగే యాలకుల పొడి అనేది కూడా వేసింది, మనకి ఫ్లేవర్ అనేది చాలా వాసన అనేది బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్వీట్స్లో మనం డ్రై ఫ్రూట్స్ అలాగే యాలకుల పొడి అనేది వేయడం కామన్. కాబట్టి సో ఎంత చెప్తున్నాను అనుకుంటున్నారు కదా ఈ స్వీట్ గురించే. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే ట్రై చేసి నాకైతే సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే అవన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే నాకు సపోర్ట్ చేయండి. వీడియోస్ని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, మీకు ఇవన్నీ కూడా ఒకవేళ మీకు చెప్పే విధానం అర్థం కాకపోయినా వీడియోలో చూసి విధానంగా చేసుకున్న వాళ్ళైతే చేసుకోండి. లేదనుకోండి మన డిస్క్రిప్షన్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. మనకి ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అన్నది కూడా నేను మొత్తం అయితే డీటెయిల్గా డిస్క్రిప్షన్లో అయితే రాయడం జరుగుతుంది. పాయసం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది, స్మెల్ అయితే బాగా వస్తుందని చెప్పి మా అమ్మ అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.